తినిపిస్తాను, రాముడు వస్తాడు ఈ పళ్ళు తినిపిస్తానని ఎంగిలి పళ్ళన్నీ కూడబెట్టుకున్నది. చాలా రోజుల నుండి రోజు అదే పనిగా చేస్తున్నాను. చాలా పేదవారు బాబా వస్తారు, బాబాకి ఇది బాబాకి ఇది బాబాకి అంటూ చాలా భావనతో బాబాకి ఇది ఇవ్వాలి అని చిన్న చిన్నవి కూడబెట్టేసుకొని బాబాకి ఇవ్వాలి బాబాకి ఇవ్వాలి అని, ఏ రోజైనా నేను బాబాకి ఇవ్వాలి అని సెంటర్కి వెళ్తాను ఆ రోజు ఇస్తాను, లేదా మద్బకి వెళ్తాను ఇస్తానని అలా కూడబెట్టుకుంటారు కదా. శబరిలాగా రాముడు ఏం చేశాడు? శబరి ఇచ్చిన ఫలాన్ని ప్రేమగా స్వీకరించాడు. భగవంతుడు అలా స్వీకరిస్తాడు పేదవాళ్ళని కూడా, పేదవాళ్ళని కూడా ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు. కానీ లక్ష్మణుడు ఏం చేశాడు? అవమానిస్తాడు. అసలు ఈ రాముడేంటి ఒకవైపు సీత జాడ వెతకడానికి ఇక్కడేమో ఫలాలు తింటుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఎంగిలి ఫలాలు తినే అవసరం ఏముంది? నాకు చెప్తే నేను అడవిలో ఎన్నో తీసుకొస్తాను కదా, ఇవెందుకు తినాలి, ఈమెంటి మా టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనుకుంటాడు. చూడండి, అక్కడ ఒక విధంగా లక్ష్మణుడు అవమానిస్తున్నట్టే. దాని ప్రతిఫలం ఏమైంది? లక్ష్మణుడికి యుద్ధంలో మూర్చపోయినట్టు చూపిస్తుంది.